ఆ కర్మ మార్గం యొక్క గొప్పతనాన్ని చెప్పడం కోసం, వేదము యొక్క ప్రమాణాన్ని నిలబెట్టడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కుమారుల భట్టు రూపంలో వచ్చారు. వస్తే పూర్వకాలంలో ఉత్తర హిందూస్థానంలో బౌద్ధమతం విపరీతమైనటువంటి వ్యాప్తి చెంది ఉండేది. అప్పుడు కుమారుల భట్టుగా వచ్చారు ఆయన. వచ్చి వేద మార్గాన్ని నిలబెట్టడానికి, బౌద్ధమతాన్ని ఓడించడానికి కావలసినటువంటి మార్గాన్ని తెలుసుకోవడం కోసం, అసలు బౌద్ధమతంలో చెప్పబడుతున్నటువంటి సిద్ధాంతాలు ఏమిటో తెలుసుకోవడం కోసం బౌద్ధ సన్యాసిగా నటన చేశారు. చేసి ఆ గురువుల దగ్గర చేరి ఆ సిద్ధాంతాలు తెలుసుకున్నారు. కానీ కర్మ మార్గాన్ని విడిచిపెట్టలేక రహస్యంగా వేద మార్గం చెప్పినటువంటి పద్ధతులన్నీ పాటిస్తూ ఉండేవారు. కనిపెట్టేశారు కొంతకాలానికి బౌద్ధులు. ఈయన బౌద్ధుడు కాడు, ఈయన వేద మార్గాన్ని నమ్మినవాడు, మన దగ్గరికి వచ్చి చేరాడని. ఈయన బ్రతికుంటే ఎప్పటికైనా ప్రమాదం వస్తుందని ఆయన్ని బాగా పైన ఉన్నటువంటి అంతస్తులోంచి కిందకి తోసేశారు. కింద పడిపోతూ